హలో! హాయ్ అండి. ఈరోజు హెయిర్ స్టైల్ వీడియో 90స్ కిడ్స్‌కైతే చాలా బాగా గుర్తుకు ఉంటుందండి. సో, ఎందుకంటే అప్పట్లో 90స్ కిడ్స్‌కి మాక్సిమం ఇవే హెయిర్ స్టైల్స్ చాలా బాగా ట్రెండీగా వేసుకుంటూ ఉన్నారండి. సో, అవే ఈ పఫ్ హెయిర్ స్టైల్స్ అండి. నాకు గుర్తుకుండి నేను 10థ్ క్లాస్ చదివేటప్పుడు అలా ఈ పఫ్ హెయిర్ స్టైల్స్ అనేవి ట్రెండింగ్‌గా స్టార్ట్ అయ్యాయండి. సో, ఎక్కడ చూసినా మ్యారేజెస్‌కి వెళ్ళినా గూడా, స్కూల్‌లో చూసినా, కాలేజెస్‌లో లేదు అంటే ఫంక్షన్స్‌కి వెళ్ళినా గూడా, ఎక్కడ జూసినా గూడా ఇలాంటి పఫ్ హెయిర్ స్టైల్సే వేసుకునేవాళ్ళండి. సో, మీరిప్పుడు చూస్తున్నారు గదా! పఫ్ హెయిర్ స్టైలు. ఈ పఫ్ హెయిర్ స్టైల్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ హెయిర్ స్టైల్ అయితే సో, పఫ్ లేకుండా జస్ట్ ఇలాగ వెనక్కి కోంబ్ జేసేస్తారండి. ఆ పఫ్‌కి మనం ఎంత హెయిర్ అయితే తీసుకుంటామో సో, ఆ హెయిర్‌ని పఫ్ లాగా పెట్టకుండా ఇలాగా వెనక్కి దువ్వేసి సో, ఇంకా వెనకాల నార్మల్ జడలాగా వేసేసుకుంటారు. మీలో చాలామంది ఈ హెయిర్ స్టైల్స్ వేసుకొనే ఉంటారండి. నాకు తెలిసి ఇప్పటికి కూడా చాలామంది వేసుకుంటూ ఉంటారు. ఐ థింక్ నాకు తెలిసి ఈ 2 హెయిర్ స్టైల్స్ నెవర్ గో ఔట్ ఆఫ్ ద ట్రెండ్ అండి. అండ్ మీలో ఎంతమంది ఈ హెయిర్ స్టైల్స్ గుర్తుకున్నాయో, లేదంటే మీరు ఇంకా ఈ హెయిర్ స్టైల్స్ ఇంకా వేసుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోద్దండి. సో, ఇప్పుడైతే నేను ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే వేసేసుకున్నానండి. నేను ఈ హెయిర్ స్టైల్ కొద్దిగా తక్కువే వేసుకునేదాన్నండి. మా ఫ్రెండ్స్‌లో మ్యాక్సిమం ఈ హెయిర్ స్టైలే వేసుకునేవాళ్ళు. నేను ఎక్కువ ఫ్రెంచ్ బ్రైడే ప్రిఫర్ చేస్తానండి. సో, ఇంకా మెయిన్‌గా నేను తలకి నూనె పెట్టుకున్నాను అంటే ఖచ్చితంగా నేను ఇంకా ఫ్రెంచ్ బ్రైడే వేసుకుంటానండి. నాకెందుకో అది కొద్దిగా టైట్‌గా, కంఫర్టబుల్‌గా నాకు అనిపిస్తుంది. నేను మీకు ఇందాక సెకండ్ హెయిర్ స్టైల్ చెప్పా కదండీ! సో, ఇదే అండి సెకండ్ హెయిర్ స్టైలు. ముందర పఫ్ లేకుండా మనము నార్మల్‌గానే కోంబ్ చేసుకునేసి, పప్పీ పిన్స్ పెట్టేసుకునేసి, వెనక మాత్రము రెగ్యులర్‌గానే మనము జడ వేసేసుకుంటాము. అండ్ ఈ హెయిర్ స్టైల్ కూడా చాలా ట్రెండీ అండి. సో, మీకు ఇంకా ఏ హెయిర్ స్టైల్స్ కావాలో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోద్దండి. నేను అవి తప్పకుండా ట్రై చేస్తాను. సో, ఫైనల్‌గా అయితే సెకండ్ హెయిర్ స్టైల్ కూడా వేసేసుకున్నానండి. అండ్ మీకు ఈ హెయిర్ స్టైల్స్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.